అది కూటమి సీటు. అక్కడ జనసేన తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అధికార టీడీపీలో మాత్రం గ్రూప్ వార్ పీక్ లెవెల్లో నడుస్తోంది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తీరుపై అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫుల్ ఫైర్ మీదున్నారు. తనను పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడంతో అటుంచితే వైసీపీతో ములాఖతు రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. పైగా ఫ్యాన్ పార్టీ లీడర్లకు నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ రచ్చ? ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆవేదన ఎందుకు? నరసాపురం టీడీపీలో గ్రూప్ వార్. వర్గాలుగా విడిపోయిన ఇద్దరు ముఖ్య నేతలు. పొత్తూరి రామరాజు వర్సెస్ మాధవనాయుడు. రామరాజు వైసీపీ కోవర్ట్ అంటూ మాధవనాయుడు ఆగ్రహం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ రాజకీయం రంజుగా మారింది. నరసాపురంలో కూటమి పార్టీ తరపున జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. నరసాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పొత్తూరి రామరాజు ఉండగా, అదే నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే పొత్తూరి రామరాజు తీరుపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మాధవనాయుడు. తనను పార్టీ మీటింగులకు పిలవకపోయినా, ముఖ్య నేతల పర్యటనలకు ఆహ్వానం లేకపోయినా సర్దుకుపోతున్నారట. లేటెస్ట్ గా ఏఎంసీ చైర్మన్ ఎంపిక, ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ఇద్దరి మధ్య కోల్డ్ వార్ రచ్చకెక్కింది. వైసీపీ నుంచి వచ్చిన నేతకు పొత్తూరి రామరాజు ఏఎంసీ చైర్మన్ పదవి ఇచ్చారు అనేది మాధవనాయుడు అభ్యంతరం. పైగా నరసాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజుతో ములాఖత్ రాజకీయం చేస్తున్నారని రామరాజు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు మాధవనాయుడు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని దెబ్బతీసేలా పొత్తూరి రామరాజు తీరు ఉందని అంటున్నారు. నరసాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు బిజినెస్ పార్ట్నర్స్ అని ఆరోపణలు చేస్తున్నారు. నరసాపురం టీడీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడానికి రామరాజే కారణమంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లారు మాధవనాయుడు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడింది తాము, కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడింది కూడా తామే అని అంటున్నారు మాధవనాయుడు. ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లు రామరాజు మీద ఒక్క కేసు కూడా లేదని, వైసీపీ నేత ప్రసాద్ రాజుతో ములాఖతు ఉండడంతోనే రామరాజుపై ఒక్క కేసు కూడా పెట్టలేదని ఆరోపిస్తున్నారు. పొత్తూరి రామరాజు ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయంటూ ఇటీవల కార్యకర్తలు మంత్రి గొట్టిపాటి రవికుమార్కు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో అసలైన టీడీపీ నేతలను, కార్యకర్తలను పక్కన పెట్టి వలస వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెడుతూ రామరాజు వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని మండిపడుతున్నారు. నేతల మధ్య లేనిపోని గొడవలు సృష్టిస్తూ రోజురోజుకి పార్టీని బలహీనపడేలా చేస్తున్నారని, నియోజకవర్గ ఇన్ఛార్జిగా రామరాజును తప్పించి పార్టీని బతికించాలని కోరుతూ అధిష్టానంకు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఇంతవరకు రియాక్ట్ కాలేదు నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు. మాజీ ఎమ్మెల్యేగా తనను గుర్తించకుండా అవమానించడం ఒకెత్తైతే, వైసీపీ నేతలతో కలిసి టీడీపీని దెబ్బతీసే కుట్ర చేయడం మరింత ఆవేదన కలిగిస్తుందని అంటున్నారు మాధవనాయుడు. ఈ విషయాలన్నింటినీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో పొత్తూరి రామరాజుపై పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కలుపుకుని పోయి ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దల ఆదేశాలతోనైనా నరసాపురం టీడీపీలో గ్రూప్ వార్కు చెక్ పడుతుందో లేదో చూడాలి మరి.